స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిందాందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా.
ఆత్మవిషయంతో నేను నింపుతా ఉన్నాడు. ఒక బలమైన సన్నిధిని మీకు దిగి వస్తూ ఉన్నది. ఓ చీకటి ఆత్మలు పారిపోతూ ఉన్నాయి, దుష్ట ఆత్మలు పారిపోతూ ఉన్నాయి. నీ ఆత్మ జీవితాన్ని కట్టుకొస్తున్న ప్రతి అపవాది తంత్రంలో దేవుడు నిర్మూలన చేస్తున్నాడు. ఆత్మీయంగా వర్ధలకుండా ఇదిగో ఏ శాతాని శక్తి అయితే నేను అడుగుస్తాను, నీ కుటుంబం పాడు చేయాలని, నేను పారవతో నెమ్మదిలోకి వేయాలని ఏ దుష్ట ఆత్మతో మధ్యలోకి వస్తున్నాడు యేసు నామములో ఆత్మ దేవుడు గద్దిస్తాడు, ఆత్మ దేవుడు గద్దిస్తాడు. ఇప్పుడు యేసు నామములో ప్రతి అపవాది తంత్రములు, అపవాది క్రియలు యేసు నామములో కాలిపోతా ఉన్నాయి, అపవాది క్రియలు కాలిపోతా ఉన్నాయి. యేసు నామములో దుష్టాత్మను దేవుడు బంధిస్తా ఉన్నాడు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నీ మహిమను కుమ్మరించయ్యా, నీ మహిమను కుమ్మరించు నాయన. ప్రతి బిడ్డ మీద కూడా ప్రభువా నీ మహిమను కుమ్మరించు నాయన. నీ బలమైన సన్నిధి వీరిని కమ్ముకున్న దాకా, ఓ నీ బలమైన సన్నిధిని కమ్ముకున్న దాకా అపవాది తంత్రము జయించే ఆత్మ బలము, ఆత్మ ఖడ్గం మీకు అనుగ్రహించబడును గాక, ఆత్మ బలము అనుగ్రహించబడును గాక. ఒక అధికారంతో బిడ్డలు నింపబడును గాక, నీచే అధికారంతో అపవాదితో పోరాడి గెలిచిను గాక. తండ్రికి స్తోత్రం. ఓడిపోయి బిడ్డలుగా ఉండద్దయ్యా, ఓడిపోయి బిడ్డలు పడిపోయిన బిడ్డలుగా ఉండద్దయ్యా, సాధారణ శోధించే బిడ్డలుగా ఉండద్దయ్యా. తలంపుల్లో గాని, మాటల్లో గాని, చూపుల్లో గాని, ఓ వారి నడవడిక క్రియలు గాని అపవాదికి ఏ మాత్రం కూడా ఓ శోధించే బిడ్డలుగా ఉండద్దయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీలో బిడ్డలు ఫలించాలయ్యా, నీలో బిడ్డలు ఫలించాలయ్యా. అటు కృపతో నింపండి, బలపరచండి, సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసిన అందరూ చంద్ర స్తుతులు చెల్లించండి. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి ఇదిగో నా స్తుతు తలపులోని దేవుని స్తుతి కోరుకుంటున్నాడు బిడ్డ. కృపామయుడా నీలోనా, కృపామయు నీలోనే నివసిస్తానయ్యా, నీతో నేను సాగిపోతానేసయ్యా. ఈ లోకమదయ్యా, నాకు నీతో నేను బ్రతుకుతానయ్యా, నీతో నేను జీవిస్తాను యేసయ్యా. నన్ను నీలో బ్రతికింపచేయను ఆయన, నాకు దూరంగా ఉండకు ప్రభువా, నన్ను వదిలిపెట్టకయ్యా. నేను స్తుతించకుండా నేను మానలేనయ్యా, నిన్ను కీర్తించకుండా నేను ఉండలేనయ్యా, నీ ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రభువా. నా ప్రాణ ప్రియుడు, ప్రాణ స్నేహితుడు అయ్యా, నన్ను ఆదుకున్న దేవుడు, నా రక్షకుడు నాయన, నా విమోచకుడు అయ్యా, నన్ను స్వస్థపరిచిన నా దేవుడవు, నా తండ్రి, నా కన్నీరు తుడిచిన నా దేవుడు అయ్యా, నన్ను కృంగవేళలో ధైర్యపరిచిన దేవుడు అయ్యా, ఒంటరి వేళలో నేనున్నానని ధైర్యం చెప్పిన దేవుడు ప్రభువా. నీకే వందనాలయ్యా. నీలోనే నిలిచి ఉంటానయ్యా, నీలోనే నిలిచి ఉంటాను ప్రభువా, నీలోనే నాటబడతానయ్యా. కుడి కాని ఎడమ కాని తొలగనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ కృపతోనే నింపయ్యా, నీ పశ్చాత్తాపం నాకు రానియండి అయ్యా, నీ క్షమాపణ నా మీదకి రానియండి అయ్యా. ప్రభువా నీకు వందనాలయ్యో, బలపరచండి, కృపతో నింపు ఆయన. ఈ స్తుతి ఆరాధన నీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన మేము మయపరచబడినందుకే నీకు స్తోత్రాలు. నీ బలమైన ఆత్మను మా మీద కృమ్మరించినందుకే నీకు వందనాలు ప్రభువా. నీ వాక్య లోతులోకి మమ్మల్ని నడిపించండి, వాక్య లోతులోనికి మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమే మాకు దేవా ఆత్మకు ఆహారమే ఉన్నది ప్రభువా. ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు. ఖాళీగా వచ్చిన హృదయాల్లో ప్రభువా నీ వాక్యం చేత నింపబడి వెళ్ళటకు సాయించండి. వాక్యంలోను, నీ సత్యంలోను, వాక్యంలో ఉన్న మర్మములను, వాక్యంలో ఉన్నటువంటి అయానికి స్తోత్రానికి వందనాలు. నీ యొక్క శక్తిని మేమందరం పొందుకున్నాము గాక, నీ వాక్యం చేత బలపరచబడతాము గాక. దాన్ని మీరే మాట్లాడి అయ్యా ప్రతి బిడ్డకు వినగల చెవులు, గ్రహించే మనసును దయచేయండి. వాక్యం చెప్పకుండా వినకుండా వ్యతిరేక ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాం. వాక్యానికి లోబడకుండా, వాక్యానికి తిరగబడుతున్న దురాత్మ క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. అయానికి స్తోత్రాలు. వాక్యానికి లోబడి ఆత్మ దయచేయను ఆయన. దురాత్మ తిరుగుబడి ఆత్మ యేసు నామములో వాక్యానికి వ్యతిరేకంగా వస్తున్న దుష్ట క్రియ
యేసు నామములో నేను బంధిస్తున్నా. డిస్టర్బెన్స్ కలిగించే ఆత్మ ఏర్పడేస్తున్నాము. అంగీకరించే ఆత్మ, ఒప్పుకునే ఆత్మ వీరిలో కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి చేసి మిమ్మల్ని ఒప్పింప చేయలేని వాక్యం ఉన్నది నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ వాక్య ప్రకారము అయ్యా మేము జీవించే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని నెమరువేర్చుకుంటూ వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.